ఇవి ఫ్రంట్ పార్ట్స్ అండి, లైనింగ్ అండ్ మెయిన్ పార్ట్. ఇవి రెండు హ్యాండ్స్. నేను ఇలా జాయింట్స్ వేసుకొని పెట్టుకున్నాను మీకు చూపించడానికి, కొంచెం లేట్ అవుతుంది కదా అని ఇలా జాయింట్స్ చేసి పెట్టుకున్నాను. ఇది హ్యాండ్స్. ఇది బ్యాక్ పార్ట్ కూడా ఇలా లైనింగ్ కి జాయిన్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఈ విధంగా ఈ క్రాస్ బెల్ట్స్ కూడా ఇవి రెడీ చేసి ఈ విధంగా పెట్టుకున్నాను. ఓకేనా? ఇవి హ్యాండ్స్. బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్నాను, ఇవి రెడీ చేసుకున్నాను. క్రాస్ బెల్ట్ తెలుసు కదండి, ఇది స్ట్రైట్ కట్ కుట్టాం కదా, ఇది క్రాస్ బెల్ట్ రెడీ చేసుకున్నాం, బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్స్ ని మనం జాయింట్లు చేసుకున్నాం కాబట్టి రివర్స్ చేసుకుందాం. అయితే కొంతమంది బిగినర్స్ కి హ్యాండ్స్ ని ఎలా వేయాలో తెలియట్లేదు, వాళ్ళ కోసం ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఎలా తీసుకుంటామంటే ఇలా తీసుకుంటారు, చాలా మటుకు ఇలా తీసుకుంటారు కదా, ఈ విధంగా వేసుకొని ఈ విధంగా తీసుకుంటున్నారు. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఈ విధంగా తీసుకోండి, ఇలా తీసుకోండి. మీకు కన్ఫ్యూజ్ అవుతుంది అక్క, వేయడంలో చాలా చాలా కన్ఫ్యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు బార్డర్స్ రెండు ఇలా వచ్చేలాగా చూసుకోండి. చూసుకొని లైనింగ్స్ ఏదైతే మీరు వేసుకుంటారు కదా, ఈ జాయింట్స్ కూడా ఎలా వేసుకోవాలి అని చెప్పాను కదా, ఇదిగోండి ఇలా ఉంటుంది మనకు. ఇలా పైనుండి ఒకటి వేసుకోవాలి, ఇలా కింద నుండి ఒకటి వేసుకోవాలి. ఇలా పైనుండి ఒకటి, కింద నుండి ఒకటి వేసుకుంటే మీకు తేడాలు అయితే రావు. రెండు హ్యాండ్స్ ఒకటే చేతికి రావు, డిఫరెంటే వస్తాయి. ఓకేనా? సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పార్ట్ని ఇటు సైడ్ వేసుకోవాలి. ఓకే, ఈ జాయింట్స్ అనేవి మనకు అటు సగం ఇటు సగం వచ్చేలాగా చూసుకోవాలి. ఓకేనా? ఈ కచ్చా అనేది బయటికి కనబడాలి, ఎందుకంటే మనం రివర్స్ చేసినప్పుడు ఇది లోపలికి వెళ్ళిపోతుంది. సో ఈ కచ్చలు రెండు ఇటు సైడే ఉండాలి. ఇది ఇటు సైడ్ ఉంది కదా, సో ఇది కూడా ఇటు సైడే ఉండాలి. ఈ విధంగా ఇలా ఈ రెండు ఇలా ఇటు సైడ్ ఉన్నాయనుకోండి, మీకు వేసుకుంటే కరెక్ట్ గా ఆపోజిట్ హ్యాండ్స్కి వచ్చేస్తాయి. ఇటు సైడ్ ఒక హ్యాండ్కు, ఇటు సైడ్ ఒక హ్యాండ్కి వచ్చేస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఇది కుట్టేసుకుందాం. ఎప్పుడు కానీ మనం ఏం చేస్తామంటే లైనింగ్ ఎటువైపు ఉందో అటువైపు కుట్టేస్తూ ఉంటాం కదా, అలా చేయొద్దండి. అలా చేస్తే ఏమవుతుందంటే మనకు బార్డర్ సైడ్ ఎంత గ్యాప్ పెట్టుకోవాలి అనేది తెలియదు. అందుకే మనం ఈ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఈ బార్డర్ ఉంది, ఈ ఎడ్జ్ ఉంది, ఈ కోర్ ఉంది. ఈ కోర్ కి మనము కరెక్ట్ గా పైపింగ్ లాగా వచ్చేలాగా చూసుకోవాలి. అలా చూసుకుంటే బాగా కనబడుతుంది. అంటే ఇంతవరకు కరెక్ట్ లెవెల్ వస్తుంది అనమాట మనం ఈ విధంగా తీసుకుంటే. ఒకవేళ మనం లైనింగ్ దగ్గర నుంచి వేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు కొంచెం డిఫరెంట్ గా వస్తుంది, కొంచెమైనా తేడాతోనే వస్తుంది. అందుకే ఈ విధంగా వేసుకోండి. ఇలా వేసుకుంటే మనకు తేడానే రాదు, అంతా ఈక్వల్ గా వస్తుంది. అలాగే ఈ హ్యాండ్ వేసుకోండి. మనము తెలిసినా కానీ మిస్టేక్ చేస్తుంటాం అనమాట. మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఇలా, కానీ ఫాస్ట్గా కుట్టడంలో మనం కొంచెం మిస్టేక్స్ చేస్తుంటాం. అందుకే మిస్టేక్స్ అవ్వకుండా చేసి ఇప్పడం కంటే ఇలా ఒకటేసారి చేయకుండా ఉండడం బెటర్ కదా. అందుకే నేను ఈ విధంగా ఒకటేసారి మీకు చూపిస్తున్నాను. బిగినర్స్కి అయితే చాలా ఈజీగా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు కరెక్ట్గా మనం పైపింగ్ ఎలా ఉంటుందో అంత క్లాత్ తోటి మనకు వచ్చేస్తుంది మార్జిన్ అనేది. ఇదిగోండి, ఇప్పుడు దీనిపైన కొంచెం ఇలా బ్రాడ్గా అనుకుంటూ ఇలా చీర్మాయించుకుంటూ చేయాలి. ఇలా ఒకవేళ ఇలానే కొంచెం పెట్టి చేస్తే మనకు ఫోల్డింగ్ వచ్చేస్తుంది. ఆ ఫోల్డింగ్ అనేది మళ్ళీ హ్యాండ్ తక్కువ. సో ఈ విధంగా మనం చేయడం వల్ల మనకు పైపింగ్ లాగా కనబడుతుంది, నీట్గా కూడా వస్తుంది. ఇదిగోండి, అయితే ఇది కోరు ఈ విధంగా ఉంది కదండి, కొన్ని వాటికి ఇట్లా పట్టేసినట్టు వస్తుంది. అందుకే మనం అక్కడక్కడ ఈ కటింగ్స్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే పట్టేసినట్లా రాదు, చాలా నీట్గా వస్తుంది. కార్నర్కి ముడతలాగా వస్తుంది అనమాట. అలా రాకుండా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. అక్కడక్కడ కచ్చకలు పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఇవి ఓపెన్ అవుతాయి కాబట్టి బిర్రుగా పట్టేసినట్టుగా ఉండదు. ఇదిగోండి, ఇప్పుడు ఇలా వచ్చింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ మనం వేసుకున్నప్పుడు ఇలా వేసుకున్నప్పుడు ఈ లైనింగ్ అనేది ఇట్లా బయటికి కనబడుతూ ఉంటుంది.
కదా. ఈ బయటికి కనబడకుండా మనం కుట్టాలి అని అంటే ఏం చేయాలంటే, ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ లో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా లైన్స్ లో ఉన్నప్పుడు ఆ స్టిచ్ కనబడదు. నార్మల్ వాటికి ఏమో హెమింగ్ చేసుకోవాలండి, కనబడకుండా హెమింగ్ చేసుకోవాలి. రివర్స్ చేసిన వాటికేమో హెమింగ్ చేసుకోవాలి నార్మల్ వాటికి. ఇట్లా బార్డర్ ఉన్న వాటికేమో ఈ విధంగా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు ఎంత లాగినా కానీ ఇది రాదు కదా. లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం కొంచెం పెద్ద కుట్టు పెట్టుకొని, ఎప్పుడు కానీ జాయింట్ కుట్టు అనేది కార్నర్కి వేసుకోవాలండి. ఇలా కార్నర్కి వేసుకుంటే మనకు కుట్టిన తర్వాత బయటకి కనబడకుండా ఉంటుంది. సో కార్నర్కి వేసుకోవడం బెస్ట్. మళ్ళీ విప్పుకోవడం లాంటివి ఏవి ఉండవు కార్నర్కి వేసుకుంటే. లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. నేను మీకు బిగినర్స్కి చాలా ఈజీ మెథడ్లో నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. సో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకు మిడిల్ కచ్చక ఉందో అక్కడ కచ్చక పెట్టుకోవాలి. ఈ రెండు కరెక్ట్ గా ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ కచ్చక కరెక్ట్ గా పెట్టేసుకొని ఈ రెండు కరెక్ట్ గా ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదిగోండి, కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది. కొంచెం ఈ కొంచాన్ని మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని కట్ చేసుకున్న ప్లేస్ లో ఒక కచ్చక పెట్టుకుంటే కరెక్ట్ గా మనకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు హ్యాండ్ అయితే ఎంత నీట్ గా వచ్చింది చూడండి. ఓకే, ఇక్కడ ఒక కచ్చక తీసుకొని ఇక్కడ నుండి రెండు కరెక్ట్ గా ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఏది కొంచెం ఎక్కువ ఉన్నా ఇలా మనం కట్ చేసుకోవాలి. ఫిట్టింగ్ కుట్ అనేది మనకు ప్లస్ కుర్తుతో వస్తుంది. ఇక్కడ ఒక కచ్చక పెట్టుకున్నాం, ఇక్కడ ఒక కచ్చక పెట్టుకున్నాం. ఇప్పుడు చూడండి, ఎగ్జాక్ట్ గా 2 హ్యాండ్స్ పర్ఫెక్ట్ గా మనకు వచ్చేసాయి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్స్ రెడీ చేసుకుందాం. ఇవి లైనింగ్స్ కదా, అయితే మనకు క్యాన్వాస్ లేనప్పుడు ఇది రివర్స్ చేసుకుంటే చాలా సన్నగా వచ్చేస్తుందండి. ఇది కదా చాలా సన్నగా వస్తుంది. సో మనం కుడితే అంటే మనము హెమింగ్ చేసుకుంటే ఏ విధంగా వేసుకుంటామో, ప్లస్ హెమింగ్ చేసుకోకుండా ఎలా ఉండాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు సేమ్ ఇది ఎలా ఉందో నేను ఒక పీస్ అయితే కట్ చేసుకున్నాను. రీసెంట్ గా నేను పెట్టిన వీడియోకి కూడా చాలా చాలా వ్యూస్ వచ్చాయండి. చాలా సబ్స్క్రైబర్స్ చాలా బాగా ఈజీగా చెప్పారు అక్క అని కామెంట్స్ అయితే పెట్టారు. చూడండి, నేను సేమ్ యాజ్ టీస్ గా ఇది ఎలా ఉందో అలా అయితే కట్ చేసుకున్నాను. ఓకే, కట్ చేసుకొని దీన్ని ఇక్కడ మనం జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ జాయిన్ చేసుకుంటే వీటికి మనకు ఈ క్లాత్ అనేది థిక్గా అయిపోతుంది, అంటే హెమింగ్ చేసినట్లాగా అవుతుంది. మీకు ఎలా చేయాలని చూపిస్తాను. ఇప్పుడు మనకు ఇది పైనకి రావాలి, ఎందుకంటే మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ ఇది కిందకి వెళ్ళిపోవాలి కదా. సో మనం ఇక్కడ నుండి వేసుకుందాం. ఇలా మనం జాయింట్ అయితే చేసుకోవాలి. కార్నర్ కి జాయింట్ చేసుకోవాలండి, ఎందుకంటే మనకు ఇప్పుడు హెమింగ్ కి మనం క్లాత్ ఎలా వేసుకుంటామో సేమ్ రివర్స్ చేయడానికి కూడా అలాగే క్లాత్ వేసుకుంటే మనకు హెమింగ్ చేస్తే ఎంత థిక్ గా ఉంటుందో నెక్ దగ్గర, అంటే ఎంత సపోర్ట్ డబుల్ లేయర్ లో ఉంటుందో సేమ్ అలాగే ఇప్పుడు కూడా ఉంటుంది అనమాట. సో దానికోసం సో హెమింగ్ ఉండదు, మనకు థిక్ గా కూడా ఉంటుంది. దానికోసమే ఈ చిన్న టిప్పు. నేనైతే ఈ విధంగానే చేస్తాను, చాలా బాగా వస్తుందండి. ఇటు సైడ్ కూడా అలాగే వేసుకోవాలి. ఈ విధంగా కార్నర్ కి వేసుకుంటే నెక్స్ట్ స్టిచ్ అనేది మనం పాదం ఖర్చుతోటి వేసుకుంటాం కాబట్టి సో కార్నర్ కి వేసుకోవడానికి ట్రై చేయండి. దేన్ని కూడా లాగొద్దు, ఇది క్రాస్ లో ఉంటుంది కాబట్టి నెక్ సాగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు దేన్ని కూడా లాగకుండా ఇలా నీట్ గా హ్యాండ్ తోని సెట్ చేసుకుంటూ చేయాలి. ఇదిగోండి, ఇక్కడ నుండి ఈ విధంగా కార్నర్ కి చేయాలి. ఓకేనా, ఇప్పుడు మనకు హెమింగ్ ఎలా వేసుకుంటాము, హెమింగ్ క్లాత్ ఎలా సెట్ చేస్తామో అలా అయితే మనకు సెట్ అయిపోయింది.
కదా, ఇలా సెట్ అయిపోయింది. చూడండి, హెమ్మింగ్ చేస్తే మనం పీస్ ఎలా వేసుకుంటామో అలా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇది లోపలికి వెళ్ళాలి మనకు కదా, ఇది లోపలికి వెళ్ళాలి, ఇలా మనకు నీట్గా పైకి కనబడాలి. అంటే మనం ఏం చేయాలి, ఇది తీసుకోవాలి ఫస్ట్. ఇంకొక విషయం ఏంటంటే, ఇదిగోండి ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెంటిని, ఇది రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్. రాంగ్ సైడ్ లో ఒక స్టిచ్ మనం ఈ విధంగా వేసుకోవాలి. ఇలా ఇలా వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది. అంటే మెయిన్ పార్ట్ కి మనం ఈ విధంగా వేసుకున్నాను. చూడండి, దీన్ని ఇలా ఓపెన్ అని ఇక్కడ కొంచెం ఇలా సెట్ చేసుకొని, వీటికి కూడా మనం, ఇది రైట్ సైడ్ కదా, ఈ రైట్ సైడ్ ఇలా వేసుకొని, రాంగ్ సైడ్ ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకుందాం. వేసుకొని ఒకసారి ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ కి కరెక్ట్ గా మనం ఇక్కడ జాయిన్ చేయాలన్నమాట. ఇక్కడ జాయిన్ చేయాలి బ్యాక్ పార్ట్ కి. ఇది సో కరెక్ట్ గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నుండి ఈ విధంగా ఇలా సెట్ చేసుకోవాలి. చూడండి ఎలా అవుతుంది, కొంచెం తేడాతో వచ్చింది. సో ఆ కొంచెం కూడా మనం ఇలా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు మనం రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకోవాలి అంటే ఇదిగోండి, ఇది మనకు రైట్ సైడ్, ఇది మనకు రైట్ సైడ్. ఈ రెండు రైట్ సైడ్ ఇవి ఇలా పెట్టేసుకోవాలి. ఈ విధంగా, అంటే ఎక్కడైతే మనకు ఈ కుట్టు ఉందో అక్కడ పెట్టేసుకొని, ఇక్కడ నుండి మనం బ్లౌజ్ ని రివర్స్ చేసుకోవడానికి పాదం ఖర్చుతోటి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ స్టిచ్ అనేది పెద్దగా ఉండకుండా కొంచెం చిన్న కుట్టు పెట్టుకొని వేసుకోవాలి. దేన్ని లాగకుండా, దేన్ని సాగిపించకుండా కరెక్ట్ గా సెట్ చేసుకొని వేసుకోవాలి. ఇది అనేది లోపలికి వెళ్ళిపోతుంది మనకు. ఇలా వేసుకొని ఇక్కడ నుండి కూడా ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇలా కింద నుంచి తీసుకుందాం, కరెక్ట్గా వస్తుంది. పాదం ఖర్చుతోటి కరెక్ట్గా మార్జింగ్ పెట్టుకొని ఆల్టర్నేట్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నానండి. ఇలా మనం బ్లౌజ్ ని అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా టక్స్ పెట్టేసుకొని టోటల్ గా మన లైనింగ్ అణిగేలాగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మీకు బ్లౌజ్ ఇక్కడ కచ్చా కనబడకుండా పర్ఫెక్ట్ గా మీకు నీట్ గా వస్తుందండి. ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇలా వచ్చేస్తుంది. వెనకాల కూడా ఎక్కువగా కచ్చ కనబడకుండా ఇలా నీట్ గా ఉంటుంది. ఓకేనా, అర్థమైందా? ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి, నీట్ గా మీకే అర్థమైపోతుంది. దీని తర్వాత ఇప్పుడు టోటల్ గా మీరు ఇలా స్టిచ్ చేసుకోవాలి. నేనైతే చాలా ఈజీ ప్రాసెస్ లో మీకు చెప్పాను. కటింగ్ కూడా సేమ్ ఈజీ ప్రాసెస్ లో నేను సింపుల్ మెథడ్ లో మీకు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయకుండా సింపుల్ గా మీకు అర్థమయ్యే విధంగా కటింగ్ అయితే చూపించాను. మన వీడియోస్ లో ఉంటుంది, తప్పకుండా చూడండి. మీకు చూపిస్తాను ఎలా వీడియోస్కి వెళ్ళాలి. ఇదిగోండి, ఇది మన పావని టైలరింగ్ బ్లాగ్స్ ఛానల్ కదా. నేను ఇప్పుడు లైవ్ లో ఉన్నాను కాబట్టి లైవ్ వచ్చింది. వీడియోస్కి వెళ్తే
ఇదిగోండి 40 సైజ్ హాల్టర్ నెక్ అంటే కాలర్ నెక్ కనిపెట్టాను కదా, ఇదనమాట. ఇది నేను ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఇది చాలా ఈజీగా ఉంటుంది, చూసారు కదా, చాలా ఈజీగా ఉంటుంది. ఇదే కటింగ్ ఇప్పుడు నేను స్టిచ్చింగ్ అయితే పెట్టాను. సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మన ఛానల్లోనే ఉంటాయి, తప్పకుండా చూడండి. కటింగ్ వీడియోనేమో అది అక్కడ ఉంటుంది, స్టిచ్చింగ్ వీడియోనేమో లైవ్ లో ఉంటుంది. నేను మళ్ళీ లైవ్ నుంచి కూడా నేను సెపరేట్ చేసి వీడియోస్ లో కూడా పెట్టమంటే పెట్టేస్తాను. ఎలా ఉందండి? ఫైన్ కదా, బాగుంది కదా ఈ నెక్. మీకు అర్థమైందా అండి నేను ఎలా కట్ చేశాను, ఎలా స్టిచ్ చేశాను అనేది? ఇప్పుడు ఇక్కడ సైడ్ బ్యాక్ పార్ట్ ని మనం జాయిన్ చేసుకోవాలి. ఆల్రెడీ బ్యాక్ పార్ట్ లైనింగ్ కి అటాచ్ చేసి పెట్టేసుకున్నాను నేను. ఇక్కడ డాట్స్ పెట్టేసుకుందాము. ఇదిగోండి, ఎప్పుడు కానీ డాట్స్ ఇదిగోండి ఈ విధంగా హ్యాండ్ లోపలికి అనుకొని కొంచెం 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకొని మనం ఇక్కడ డబుల్ టాకా కొట్టుకొని తేలిపేసినట్టు రావాలన్నమాట. అంటే చివరి వరకు ఒక కుట్టు వచ్చేలాగా ఈ విధంగా రావాలి. అలా వస్తేనే డాట్ అందంగా ఉంటుంది, ఎక్కడ ఫోల్డింగ్ అనేది లేకుండా ఇలా నీట్గా వస్తుంది. మరియు వెనకాలకి బ్లౌజ్ అనేది లేవకుండా ఉంటుంది. నేను పెట్టిన ఈ డాట్స్ టిప్పుకి 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు, వ్యూస్ వచ్చాయి. 2 మిలియన్స్ వ్యూస్ వచ్చాయండి, సబ్స్క్రైబర్స్ కాదు, 2 మిలియన్స్ వ్యూస్ వచ్చారు. సో ఒక్కసారి మీరు ఆ వీడియోని చూడండి, ఎంత బాగుందో. షార్ట్ వీడియో అండి. ఇలా ఇదిగోండి ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్ ని వేసుకున్న తర్వాత ఎక్కడైతే ఈ కచ్చక ఉందో అక్కడ మనం ఈ పార్ట్ ని ఉంచేసుకోవాలి ఇలా. ఓకే, ఇక్కడ వరకు ఇది కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇక్కడ ఈ పార్ట్ లో అయితే మనం ఇక్కడ మంచి టర్న్ అవ్వడానికి ఇక్కడ కొంచెం చిన్న ఇలా కట్టు పెట్టుకోవాలి, కొంచెమే పెట్టుకోవాలండి, ఎక్కువ పెట్టుకోవద్దు. ఈ విధంగా మంచిగా నీట్ గా టర్న్ అవుతుంది అనమాట. ఇలా మనం కరెక్ట్ గా సెట్ చేసుకొని పెట్టుకుంటే కరెక్ట్ గా వస్తుంది. ఇక్కడ కూడా కొంచెం ఈ విధంగా కట్ పెట్టేసుకొని ఒక టాకా కొట్టేసుకొని ఇలా మనం వేసుకోవాలి. చూడండి ఇలా కరెక్ట్ గా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనం ఓవర్లాక్ చేసుకొని వచ్చేద్దాం. ఇలా మనం నీట్ గా ఉంటుంది ఓవర్లాక్ చేసుకుంటే. సో మొత్తానికి మన నెక్ వచ్చేసి ఇలా రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయింది, చూసారు కదా ఎంత బాగుంది, బ్రాడ్ గా నీట్ గా క్లోజ్డ్ గా నెక్. ఓకే, ఎలా ఉంది? ఇప్పుడు ఈజీగా డాట్స్ ఎట్లా పెట్టుకోవాలో చూద్దాం. మనం కింద క్లాత్ ని కూడా కలిపి తీసుకోవాలి అనుకుంటే ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. కొన్ని జారే ఉంటాయి కదా, వాటికి కింద క్లాత్ సెట్ అవ్వదు, అంటుకోదు. సో మనం ఈ విధంగా కుట్టుకుంటే బిగినర్స్ కి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. కొంచెం లేట్ అయితే ఉండొచ్చు, కానీ నీట్ గా అయితే ఉంటుంది ఫినిషింగ్.
ఓకే, ఇప్పుడు మనం డాట్స్ పెట్టుకుందాం. కొంచెం చిన్న కుట్టు పెట్టుకొని ఇక్కడ నుండి, ఇది కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకండి, హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి మనం డాట్ ఎలా పెట్టుకోవాలి. ఇది స్ట్రైట్ కటింగ్ కాబట్టి మనకు షేప్ అనేది షార్ప్గా ఏం ఉండదు. సో మనం నార్మల్గా ఇక్కడ ఒక చిన్న ఇలా వంపు చేసుకుంటే రౌండ్ షేప్లో మనకు వచ్చేస్తుంది. ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా కుట్టుకొని అక్కడ నుండి కొంచెం క్రాస్ తిప్పి ఇలా తేలిపేసేయాలి. దీనివల్ల మనకు ఉక్సుల పట్టి దగ్గర ఎక్కువ గ్యాప్ అనేది రాకుండా ఇలా స్ట్రైట్గా ఉంటుంది. ఈ టిప్ నేను మన షార్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఉక్సుల పట్టి అనేది కరెక్ట్గా ఉంటుంది, లూపుల పట్టి కూడా కరెక్ట్గా వస్తుంది, మనకు ఇలా బెండ్ అవ్వకుండా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇదిగోండి, ఇది ఫోర్త్ డాటు ఎక్కడైతే మనం ఈ 2 కలుస్తాయో అక్కడ తీసుకోవాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, అంటే మనం ఫోల్డ్ చేసినప్పుడు ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ రాకుండా ఇలా రౌండ్గా అయితే రావాలి. ఇలా కొంచెం ఎక్కువ తక్కువ వస్తే ఆ డాటు పర్ఫెక్ట్ కాదు అని అర్థం. ఓకే, ఈ ఫోర్త్ డాట్ కూడా ఈ రెండింటికి మిడిల్లో ఇక్కడ వరకు ఉండాలి. ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది ఒక సబ్స్క్రైబర్ అడిగారు, షార్ప్ గా కాకుండా మాకు రౌండ్ గా రావాలక్క ఎలా వస్తుంది. అయితే ఇక్కడ మీకు చూపిస్తాను. కొంతమంది బిగినర్స్ ఏం చేస్తారంటే ఈ విధంగా వేస్తారు. ఈ విధంగా వేసుకున్నప్పుడు చూడండి, ఇలా వేసుకున్నప్పుడు ఇలా ఎక్కువ తక్కువ వస్తుంది, కొంచెం ఎక్కువ తక్కువ. అలా వచ్చిన దగ్గర మీరు గనక డాట్ పెడితే అది రాంగ్ అనమాట. ఓకే, ఇలా పట్టుకున్నప్పుడు ఎక్కడైతే కరెక్ట్ గా ఈ రెండు ఒక దగ్గరికి కలిసి మనకు రౌండ్ షేప్ అనేది వస్తుందో అక్కడనే పర్ఫెక్ట్ డాట్ మార్కింగ్ ఇలా రావాలి. ఓకే, ఇవన్నీ చిన్నవి నీట్గా నేర్చుకుంటేనే మీకు ఫినిషింగ్ అనేది, బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఈ 2 ఇలా చూసుకొని 1 ఇంచ్ వరకు మనం ఈ విధంగా స్ట్రైట్ గా వేసుకొని ఇక్కడ నుండి కొంచెం ఇలా తిప్పుకోవాలి. అప్పుడు మనకు ఇది స్ట్రైట్ గా ఉంటుంది. అయితే ఒక్కొక్కరు బిగినర్స్ ఏం చేస్తారంటే ఇలా వచ్చేస్తుందండి డాట్ పెడితే, ఇలా వస్తే ఇంత గ్యాప్ వస్తే ముడతలుగా ఉంటుంది. సో ఈ గ్యాప్ రాకుండా మనం ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, ఎంత నీట్గా వచ్చింది చూడండి ఇలా. సో ప్రతి ఒక్కదానికి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం ఎంత నీట్గా కుట్టుకుంటే మనకు ఫ్యూచర్లో కూడా అంతే నీట్గా వర్క్ వస్తుంది. ఆగమాగం కుట్టుకుంటే ఆగమాగం అవుతుంది. ఎప్పుడు కానీ నేర్చుకోవడమే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఈ ఎక్స్ట్రా మనం ఏదైతే ఫస్ట్ వేసుకున్నామో అది మొత్తం కుట్టు విప్పేసుకోవాలి. ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు క్రాస్ బెల్ట్, ఇదిగోండి క్రాస్ బెల్ట్ వేసుకునేటప్పుడు ఇది దీనికి, సో ఇది ఇలా వేసుకోవాలి. ఇది మెయిన్ పార్ట్ కదా, ఈ మెయిన్ పార్ట్కి ఇది అటాచ్ చేసుకొని ఎక్కడైతే ఇక్కడ ఉంది కదా ఈ కార్నర్ ఎక్కడైతే ఉందో బ్యాక్ సైడ్ కార్నర్ అక్కడ మనం మార్జిన్ తీసుకోవాలి. ఈ విధంగా అలా తీసుకుంటే స్ట్రైట్ గా వచ్చేస్తుంది మనకు. దేన్ని లాగకుండా కరెక్ట్ పొజిషన్ లో పట్టుకొని ఒక హ్యాండ్ కింద ఒక హ్యాండ్ పైన సెట్ చేసుకుంటూ రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ఈ విధంగా కూడా లోపలికి అనుకుంటున్నారు. ఇప్పుడు ఇలా ఫినిషింగ్ నీట్ రావడం కోసం ఇలా కూడా సెట్ చేస్తున్నారు కొందరు. ఇలా చేసుకోవచ్చు. ఈ విధంగా సెట్ చేసుకొని మెయిన్ పార్ట్ మొత్తం ఇలా తీసుకొచ్చి ఇలా మిడిల్లో పెట్టేసుకోవాలి. ఇలా మిడిల్లో పెట్టేసుకొని ఏదైతే ఈ లైనింగ్ పీస్ ఉందో ఈ లైనింగ్ పీస్ ని కూడా ఎక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ చేసామో అక్కడ నుండి ఇలా వేసుకోవాలి. అసలు సాగనీయద్దండి, సాగితే మటుకు క్రాస్ బెల్ట్ అనేది వడి తిరిగిపోతుంది. ఇది లైనింగ్ ఎలా ఉంటుందంటే పల్చగా ఉంటుంది కాబట్టి కొంచెం లాగితే సాగిపోతుంది.
బాబిన్లో దారం అయిపోయింది. దారం చేయలే. చేయలే, కట్ చేసిన నేను లైవ్ పెట్టినని. ఎందుకు నేను ఎవరో కాల్ నేను చూడలేదు, గుయ్యమని అది వస్తుంటే కాల్ కట్ చేసిన. ఇదిగో ఈ విధంగా ఇందులో పెట్టేసుకొని ఈరోజు ఒక కామెంట్ వచ్చిందండి నాకు. ఎంత పెద్ద కామెంట్స్ పెట్టారో వాళ్ళైతే. ఏంటంటే, మీరు చెప్పేవి ఈజీగా ఉన్నాయి, సో మీరు ఒక్కటే వీడియోలో ఏ సైజ్కి ఎంత తీసుకోవాలి, ఆమ్ డౌన్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి, నెక్ ఎంత తీసుకోవాలి, అన్ని సైజుల బ్లౌజు ఒకటే దాంట్లో చెప్పడానికి ట్రై చేయండి అని అయితే పెట్టారు. అది ఎలా సాధ్యమవుతుందండి? కొన్ని బ్లౌజెస్ కొన్ని మెథడ్లో ఉంటాయి. అంటే ఒక్కొక్కరు కొంచెం అదే సైజ్ వాళ్ళు కొంచెం పొట్టిగా ఉండొచ్చు, కొంచెం పొడవుగా ఉండొచ్చు, వాళ్ళకి కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉండొచ్చు, తక్కువగా ఉండొచ్చు, అలా కూడా ఉంటారు కదా. సో నాకేమనిపించిందంటే, మళ్ళీ ఇప్పుడు ఒకవేళ మీరు చెప్పిన మెథడ్లోనే నేనైతే కుట్టాను, నాకు రాంగ్ వచ్చింది అని మళ్ళీ అంటారు. సో ఎలా చేస్తే బాగుంటుంది? అలా ఎలా చెప్తాము? కొంచెం అంటే పర్వాలేదు, కానీ కొంచెం ఎక్కువ తేడాలు వచ్చాయి అనుకోండి కష్టం అవుతుంది కదా. సో ఇక చూడండి, ఈ విధంగా సెట్ చేసుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఏదైతే ఎక్స్ట్రా ఇట్లా క్లాత్ ఉందో అది కట్ చేసుకోవాలి. ఇలా మీకు ఇంకా ఫినిషింగ్ నీట్గా ఉండాలి అంటే ఇలా ఒక పైన స్టిచ్ వేసుకోవాలి. ఇంకా నీట్గా ఉండాలి అంటే ఇక్కడ ఒక కింద స్టిచ్ వేసుకోవాలి. స్టాండర్డ్గా ఉంటుంది ఇలా. ఓకే, ఇప్పుడు ఇటు సైడ్ వేసుకుందాం. చేదవుతుంది. ఇక్కడ నుండి కూడా ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. అలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ డాట్ కూడా మనకు ఫోల్డ్ అయిపోతుంది. అంటే చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు కొంచెం డాట్ కూడా ఫోల్డ్ అవుతుంది. ఆ డాట్ ఫోల్డ్ కాకుండా దీన్ని ఇలా పట్టుకొని ఈ విధంగా కొంచెం లాగినట్టుగా చేస్తే మనకు ఎక్కడైతే డాట్ ఫోల్డ్ అవుతుందో ఆ డాట్ దగ్గర ఫోల్డ్ అవ్వకుండా ఉంటుంది. లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మళ్ళీ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. సో మీకు కనుక ఈజీ అనిపిస్తే లైక్ చేయండి. ఇప్పుడు ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా నాకు కరెక్ట్గా వచ్చాయి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్స్ కూడా సేమ్ ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇవి కూడా మనకు కరెక్ట్గా వచ్చాయి. కానీ ఇక్కడ కొంచెము మనం మార్జిన్ తీసుకుంటే కొంచెం తగ్గిపోతుంది. సో మనం ఇక్కడ కొంచెం ఈ విధంగా ఎక్స్ట్రా డాట్ పెట్టుకుంటే కరెక్ట్గా ఈ మార్జింగ్ ఇది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇక్కడ లైనింగ్ అనేది కొంచెం తక్కువగా కట్ చేశాను నేను. మెయిన్ పార్ట్ ఎక్కువగా ఉంది, ఈ ఎక్కువగా ఉన్నది కటింగ్ చేసేస్తుంది. సో దీన్ని కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చింది.
మనకి ఇప్పుడు ఎక్స్ట్రా కుట్టు పెడితే తక్కువ అవుతుంది కాబట్టి కొంచెం మార్జిన్ పట్టుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు దీనికి నడుం పీస్ వేసుకుందాం. వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి నడుం పీస్. హాఫ్ ఇంచ్ ఖర్చులకి మళ్ళీ ఇంకా ఫోల్డింగ్కి వెళ్ళిపోతే 1 ఇంచ్ మనకు ఈజీగా వచ్చేస్తుంది. ఈ బ్లౌజ్ కటింగ్ మన వీడియోస్లో అప్లోడ్ చేశాను, ఒకసారి కటింగ్ చూడండి, చాలా బాగుంటుంది. మీకు స్టిచ్చింగ్ కూడా లైవ్లో చెప్తున్నాను కాబట్టి మీకు ఈజీగా వచ్చేస్తుంది. మిడిల్లో ఒక్కటి ఇలా ఫోల్డ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. పైనుండి ఇలా ఒక స్టిచ్ వేసుకొని హెమ్మింగ్ కోసం ఈ విధంగా వేసుకోవచ్చు. అయితే వేసుకునేటప్పుడు మనకు ఈ ఫిట్టింగ్ కుట్టుకునేటప్పుడు కొంతమందికి ఈ కింద ఇలా ఇలా నలిగిపోతూ ఉంటుంది. ఇలా చూసారు కదా, ఇలా నలిగిపోతూ ఉంటుంది ఈ వెనకాల పట్టి అనేది. అలా నలిగిపోకుండా ఉండాలంటే మనము ఇక్కడ కార్నర్కి ఈ విధంగా ఒక పెద్ద కుట్టు పెట్టుకొని ఒక స్టిచ్ అయితే హాఫ్ వరకు ఈ విధంగా వేసుకోవాలి. అలా నలిగిపోకుండా ఉంటుంది. ఎందుకంటే బిగినర్స్కి ఫిట్టింగ్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి కింద చూసుకోవడం రాదు, వన్ సైడ్ కింద చూసుకోవడం రాదు వాళ్ళకి, అలాగే కుట్టేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఇగో ఈ విధంగా ఇలా నలిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే నేను చాలా బిగినర్స్కి చూసాను, కింద పట్టుకోవడం మర్చిపోతూ ఉంటారు. సో ఈ కార్నర్కి మనం ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకుంటే అలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఎవరికైనా ఈ ప్రాబ్లం వచ్చే వాళ్ళు ఆ విధంగా చేసుకోండి. సైజ్ డైలీ ఏం చేయట్లేదండి లైవ్, ఇట్లాగే టైం ఉన్నప్పుడు చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ ఈ విధంగా కొలుచుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టి వేసుకుందాం. చూడండి, నేను ఈజీ పద్ధతిలో చూపిస్తున్నా. ఇదిగోండి, ఈ విధంగా మనం ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని కిందకి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇది లూపుల పట్టి అండి, కాజా పట్టి. ఈ విధంగా ఇలా స్ట్రైట్గా మనం ఇలా కుట్టుకోవాలి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా కట్ చేసుకొని ఇక్కడ కూడా మనం ఈ విధంగా సెట్ చేయాలి. ఎందుకంటే పైన కూడా నీట్గా ఉంది, కింద కూడా నీట్గా ఉంది కాబట్టి. ఇదిగోండి, ఇలా ఇక్కడ నీట్గా వస్తుంది, ఇక్కడ నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఈ విధంగా హుక్స్ ని వేసుకుందాం. కాజల పట్టి ఇలా చాలా నీట్గా వస్తుంది. ఇలా స్ట్రైట్గా ఉంటుంది, చాలా నీట్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా ఉన్నాయి, కొంచెం కూడా ఎక్కువ తక్కువ లేకుండా ఉన్నాయి. ఒకవేళ మీకు కొంచెం ఎక్కువగా అనిపిస్తే ఇక్కడ నుండి వెనకాల కొంచెం ఈ విధంగా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఒత్తి పట్టి కొంచెం వేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది.
ఇదిగోండి ఇక్కడ కొంచెం ఈ విధంగా లోపలికి పెట్టేసుకోవాలి. మనం ఇక్కడ స్ట్రైట్ గా వేసాం కాబట్టి మనం ఫోల్డ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే ఇది కొంచెం ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా ఇలా రివర్స్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు పై నుండి ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడు ఎక్కడైనా సాగుతుంది అనుకుంటే వెనకాల ఇలా కొంచెం నొక్కి పట్టుకొని ఇలా వేసుకోవాలి. అయినా కానీ సాగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఈ విధంగా పట్టుకొని చూస్తే చూడండి కరెక్ట్గా మీకు ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా వచ్చేస్తుంది. ఇదే కరెక్ట్గా మనకు ఓకే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ రెండు కూడా చూసుకోవాలి. ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు జాయింట్స్ ఎవరికో ఇబ్బంది అవుతున్నాయి అన్నారు కదా, వాళ్ళు ఇలా చూసుకోవాలండి. ఇదిగో ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయా, ఈ రెండుకైనా ఈ రెండు కూడా పెట్టి చూసుకోవాలి. ఈ 4 పార్ట్లు కరెక్ట్గా ఉన్నాయా అని సెట్ చేసుకోవాలి. మీరు ఇలా అయితే ఎప్పుడు సెట్ చేసుకున్నారో ఈ 4 కరెక్ట్గా వచ్చాయనుకో మీ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, ప్లస్ గుర్తు వస్తుంది. ఒకవేళ ఏ ఒక్కటి తేడా ఈ రెండు తేడా వచ్చినాయి అనుకో, అంటే కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినాయి అనుకోండి, ఫిట్టింగ్ కుట్టు ప్లస్ కుట్టు అయితే రాదు. సో ఈ 4 ఫ్రంట్ పార్ట్లు 2 బ్యాక్ పార్ట్లు 2 కరెక్ట్గా ఉండాలి. అండ్ ఈ హ్యాండ్స్ 2 కూడా ఈ విధంగా ఈ 4 అంటే ఈ ఇక్కడ 2 అవి 2 ఏ 2 అవి కరెక్ట్గా మీకు వస్తే ఫిట్టింగ్ బిగినర్స్కి చాలా ఈజీ అయిపోతుంది. ఇలా మార్కింగ్ పెట్టేసుకొని చాలా ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. ఓకే, ఇదిగోండి ఇప్పుడు నేను హ్యాండ్ ఫిట్టింగ్ చేసి హ్యాండ్ అయితే ఎక్కిద్దాం. ఇదిగోండి ఈ విధంగా పెట్టుకొని ఇదేమో బ్యాక్ సైడ్ రావాలి, ఇది ఫ్రంట్ సైడ్ రావాలి. ఇది ఫ్రంట్ ఉంది మనకు, ఇది బ్యాక్ ఉంది. సో ఇలా పెట్టేసుకొని ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఇది కరెక్ట్గా ఉంది. మనకు ఎక్స్ట్రా ఏదైతే పెట్టుకున్నామో ఒకవేళ తగ్గిపోతే పెట్టి కట్ చేయడానికి అది కూడా మనకు అవసరం లేదు. ఇది కరెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ నుండి ఒకటే లెవెల్లో మనం మార్జిన్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఇలా కొంచెం ఇది ఉంది కదా డాట్, ఈ డాట్ దగ్గర కొంచెం ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకొని ఈ విధంగా తిప్పుకొని వేసుకుంటే అక్కడ ఫోల్డింగ్ అనేది రాకుండా ఉంటుంది. మనం ఈ హ్యాండ్ కొంచెం ఇది హ్యాండ్ కింద పెట్టి ఈ హ్యాండ్ కొంచెం ఇట్లా ఓపెన్ కొంచెం రిలీజ్ చేసుకుంటూ ఈ విధంగా కుడితే బిగినర్స్ కి చాలా ఈజీగా హ్యాండ్ ఎక్కేయడం అయితే వచ్చేస్తుంది. మళ్ళీ దేనిపైన అయితే కుట్టు వేసుకున్నామో సేమ్ అదే దానిపైన మళ్ళీ కుట్టు వేసుకోవాలి. కొంచెం తేడాతో వేసుకుంటే కొంచెం డిఫరెంట్గా బుంగల్గా వస్తుంది. అందుకే మనం కుట్టుని మటుకు కరెక్ట్ ఒక దానిపైన ఒకటి వచ్చేలాగా చూసుకోవాలి. ఈ విధంగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి లైక్ చేసి సపోర్ట్ చేయండి. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా.
ఇంకొకలాగా ఎలా ఎక్కించాలంటే హ్యాండ్స్ ఇదిగోండి ఇక్కడ పచ్చక దగ్గర ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా ఇలా సెట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ మనం ఎక్స్ట్రా పెట్టేసుకున్నాం కదా, లైనింగ్ కాకుండా అది ఇక్కడ నుండి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ ముందుకు వచ్చేసేయాలి. బిగినర్స్ ఎక్కువగా ఇదే విధంగా చేస్తారు. మన హ్యాండ్ కరెక్ట్గా ఉంది. ఈ ఏదైతే ఎక్కువ మనం ఉంచుకున్నామో అది ఎక్స్ట్రా ఉండిపోయింది. సో ఇప్పుడు 2 హ్యాండ్స్ అయితే మనం ఈ విధంగా ఎక్కించుకున్నాం కదా, ఇప్పుడు మనం ఫిట్టింగ్ చేసేసుకోవాలి. అయిపోతుంది. ఇదిగోండి బిగినర్స్ బ్యాక్ సైడ్ నుంచి ఫిట్ చేసుకుంటే చాలా త్వరగా వస్తుంది బిగినర్స్కి అయితే, ఎందుకంటే బ్యాక్ మార్కింగ్ ఉంటుంది కదా, ఆ మార్కింగ్ చూస్తూ మనం వేసుకోవచ్చు. ఇదిగోండి నేను ఒక టిప్ చెప్పాను మీకు, ప్లస్ గుర్తు రావాలంటే ఏం చేయాలి అక్క, మాకు ఎంత ట్రై చేసినా రావట్లేదు. అలా 4 చూసుకున్న తర్వాత ఎక్కడైతే మనకు ఈ స్టిచ్ ఉందో ఇలా 2 మనం హ్యాండ్ సైడే అనుకోవాలి మార్చింగ్. ఇక్కడ కూడా పైకి హ్యాండ్ సైడే అనుకోవాలి, ఇక్కడ కూడా హ్యాండ్ సైడే అనుకోవాలి. అనుకొని ఇక్కడ మనం ఒక స్టిచ్ అయితే ఈ విధంగా కదలకుండా వేసుకోవాలి. ఒకవేళ ఎవరికైనా ఫిట్టింగ్ చేసేటప్పుడు ప్లస్ గుర్తు రావట్లేదు అనుకుంటే ఇలా కదలకుండా ఇక్కడ నుండి మనం వీళ్ళ హ్యాండ్ ఎంత ఉందో అంత చూసుకుంటూ ఇక్కడ కరెక్ట్ ప్లేస్లో మార్క్ పెట్టుకొని మిడిల్లో ఒకటి పెట్టేసుకొని ఇలా మనం కనుక స్టిచ్ చేసుకుంటే మీకు ప్లస్ గుర్తు తప్పకుండా వస్తుంది. ఈ రెండింటికి మిడిల్లో మనకు కరెక్ట్ కుట్టు ఉంటుంది. ఫ్రంట్ కుట్టు బ్యాక్ కుట్టు ఏమో ఇక్కడ వరకు వచ్చింది, ఫ్రంట్ కుట్టు ఇక్కడ వరకు వచ్చింది కదా, ఈ రెండింటికి మిడిల్లో ఇక్కడ వరకు కరెక్ట్ కుట్టును వేసుకోవాలి. అంటే ఇలా వస్తుంది మనకు. చూసారు కదా, ఇలా స్ట్రైట్ గా మనకు కుట్ అయితే వచ్చేసింది. కొంచెం ఇది కరెక్ట్ గా ఇలా కట్ చేసుకొని అంతా ఈక్వల్ గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఇంకొక స్టిచ్ పాదం ఖర్చుతోటి ఈ విధంగా వేసుకోవాలి. అలాగే ఇంకొకటి ఒక 3 స్టిచ్లు వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ ఫోల్డ్ అవ్వలేదు నీట్గా, మీకు ఇక్కడ కూడా ఫోల్డ్ అవ్వలేదు, ఇక్కడ కరెక్ట్ ప్లేస్లో మీకు వచ్చింది. మార్జిన్ కూడా కరెక్ట్గా ఉంది. నేను మీ ముందు కుట్టాను కదా, మన కటింగ్ ఇంత నీట్గా ఇంత పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం రాదు, బిగినర్స్కి కూడా ఎలాంటి ప్రాబ్లం రాదు. ఇదిగోండి ఇక్కడ కూడా హ్యాండ్ ఎంత పర్ఫెక్ట్గా ప్లస్ గుర్తు వచ్చింది చూడండి, ఇలా ఇలా కదా. సో ఇదిగోండి ఇక్కడ నుండి కూడా ఇలా కుట్ట అనేది కూడా స్ట్రైట్గా వస్తుంది ఈ విధంగా. లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎంతో మందికి ఉపయోగపడతాయి కాబట్టి ఇలాంటి వీడియోస్కి ఎంకరేజ్ చేయండి. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల ఇంకొకరికి రీచ్ అవుతుంది వీడియో, ఈ లైవ్. సో లైవ్ చూసే వాళ్ళు తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఈ రెండింటికి మిడిల్లో మనం ఇలా స్టిచ్ వేసుకొని, ఇప్పుడు మీరు అలా కాకుండా నార్మల్గా కూడా వేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి కరెక్ట్గా ఇక్కడికి వచ్చేంత వరకు బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ ఈక్వల్గా పెట్టుకోవాలి. ఎప్పుడు కానీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈక్వల్గా పెట్టుకోవాలండి. ఇక్కడ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అస్సలు పెట్టుకోవద్దు. నా కటింగ్లో అయితే అలా పెట్టుకోవద్దండి. ఫిట్టింగ్ చేసేటప్పుడు నా కటింగ్లో అలా పెట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది. సో ఈ విధంగా సెట్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ
కరెక్ట్ గా ఈ ప్లేస్ లో ఇలా పాయింట్ దించుకొని అండ్ మనం సెట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ అండ్ ఇక్కడ కూడా హాఫ్ లో మనం ఈ విధంగా పెట్టేసుకొని, ఇది కాటన్ కాబట్టి కొంచెం ఇలా లాగినట్టుగా అంటే సరిపోతుంది. ఇలా బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి. స్టిచ్చింగ్ బాగుంటుంది అండ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది. మనం కరెక్ట్ గా కట్ చేసినప్పుడు ఫిట్టింగ్ దగ్గర కూడా ఎలాంటి మిస్టేక్స్ రావు. ఒకవేళ కటింగ్ పర్ఫెక్ట్ గా లేకపోతే ఫిట్టింగ్ దగ్గర కుట్టేటప్పుడు చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ మన కటింగ్ లో అయితే అలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగినర్స్ మన వీడియోస్ చూడండి. ఓకేనా? ఎవరైనా స్టార్టింగ్ నుంచి ఈ వీడియో చూసారా అండి? స్టార్టింగ్ నుంచి చూస్తే ఈ వీడియో క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఈ బ్లౌజ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఆ తర్వాత ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయా చూసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ ఉక్సుల పట్టి లూపుల పట్టిని ఇలా తీసేసి చూడండి, ఇక్కడ వరకు ఉంది కదా, ఇక్కడ వరకు ఈ విధంగా పెట్టి చూసుకోవాలి. ఏది ఎక్కువ ఏది తక్కువ ఉందో చూసుకోవాలి. ఇది కొంచెం ఎక్కువగా ఉంది, తక్కువగా ఉంది. ఈ ఎక్కువగా ఉన్నదాన్ని, ఈ గ్యాప్ ఉన్నదాన్ని కరెక్ట్ గా ఈ విధంగా పట్టుకునేటట్టు చూసుకొని ఇలా కుట్టేసుకోవాలి. ఒకవేళ మీరు కనుక ఆ కుట్టు వేయకుండా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటే అప్పుడు తక్కువ ఉన్న సైడ్ బ్లౌజ్ అనేది తిరిగిపోతుంది. సో ఈ విధంగా మనం వేసుకుంటే పర్ఫెక్ట్ గా వచ్చేసిందండి ఫిట్టింగ్. ఇప్పుడు మీకు కొలిచి చూపిస్తాను ఈ బ్లౌజ్ తోటి. ఇదిగోండి ఎంత కరెక్ట్ గా వచ్చింది. ఇక్కడ నుండి మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ నుండి ఇదిగోండి ఇక్కడ వరకు ఎంత కరెక్ట్ గా వచ్చిందో చూడండి. ఓకే, సో కటింగ్ నీట్ గా ఉన్నప్పుడు ఫిట్టింగ్ కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం రాదండి, అంత కరెక్ట్ గా వస్తుంది. ఈ బ్లౌజ్ వేసుకున్నాక కూడా చాలా బాగా కుదురుతుందండి. వాళ్ళు ఒకవేళ ఒప్పుకుంటే నేను పిక్ తీసుకుంటాను, వాళ్ళు ఒకవేళ ఒప్పుకోకపోతే పిక్ తీయలేను. ఓకేనా? ఇదిగోండి మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీకు స్టిచ్చింగ్ ఈజీ అనిపించిందా, హార్డ్గా నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ ఈ కటింగ్ కావాలంటే మన వీడియోస్ లో ఉంది, పోస్ట్ చేశాను, తప్పకుండా చూడండి. ఓకేనా?